సినీ గేయ రచయిత జాలాది రాజారావు ఆశయ సాధనకు యువత కృషి చేయాలని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. జాలాది జయంతి సందర్భంగా బీచ్ రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 1932 ఆగస్టు 9వ తేదీన కృష్ణా జిల్లా దొండపాడు గ్రామంలో జాలాది జన్మించారని ఎమ్మెల్యే వంశకృష్ణ తెలిపారు. బడిపంతులుగా జీవితాన్ని ప్రారంభించి 1970లో మద్రాసు వెళ్లి రంగస్థలానికి గోస్ట్ రైటర్గా పనిచేశారని అన్నారు. సుమారు 275 సినిమాలకు ఎన్నో పాటలను వ్రాసి తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారని మహనీయుడు జాలాది అని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ నుండి కళా ప్రపూర్ణ బిరుదును పొందారని తెలిపారు. జాలాదికి జానపద బ్రహ్మ, నవరస కవి సామ్రాట్ వంటి బిరుదులు ఉన్నాయని చెప్పారు. సినీ సాహితీ రంగంలో సేవలందించిన జాలాదికి పద్మశ్రీ అవార్డు వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాలాది శ్రీనివాసరావు, జాలాది కుమారి, జాలాది విజయ, జాలాది నిర్మల, జాలాది ఉమా తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలిసిన విషయమే, ఆయన 1800 పాటలతో పాటు ఒక అద్భుతమైనటువంటి పాట మాకు తెలిసింది మేజర్ చంద్రకాంత్లో ఉంది, పుణ్యభూమి నాదేశ్వరి. దాంతో మాకు అంతకు ముందు వరకు మాకు అంత అవగాహన లేదు. నా ఉత్తరాంధ్రతో పాటు దేశం గర్వించదగ్గ విధంగా ఒక మంచి వ్యక్తి కాబట్టి ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాల కోసం కుటుంబ సభ్యులతో మేమందరం కూడా కష్టపడి రానున్న రోజుల్లో పద్మశ్రీ ఆయనకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ పెట్టున్నాం. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది. అది వచ్చే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కవిగా ఆయన ఒక అద్భుతమైన రచయిత. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ కాలంలో ఎవరు కూడా అలా రాసేవాళ్ళు లేరు, ఇప్పుడు పెట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు అప్పట్లో పాట రాసిస్తే మ్యూజిక్ కట్టేసేవాళ్ళు, ఇప్పుడు మ్యూజిక్ అన్నీ ఇస్తే దానికి అనుగుణంగా 2 ముక్కలు రాసేవాళ్ళు తప్ప. అలాంటి గొప్ప వ్యక్తులకి ఖచ్చితంగా భావితరాలు గుర్తుపెట్టుకునే విధంగా పద్మశ్రీ ఇవ్వాలన్నది మా డిమాండ్. ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పి తెలియజేస్తాం. ఉత్తరాంధ్రలో వీరఘట్టం రాయవలసిలో టీచర్గా జాబ్ చేస్తూ అక్కడున్న పల్లె పదాలను తీసుకొని ఆయన తెలుగు సాహితీ చరిత్రలో కళారంగంలో జానపద కవిగా ఆ పల్లె పదాలతోనే పాటలు రాస్తూ జానపద కవిగా ఒక ముద్రను వేసుకోవటం అనేది జరిగింది. నాన్నగారి పాటల్ని చూస్తే మొట్టమొదటి పాట పల్లిసీమ అయినా సూరట్టుకు జారతాది సితుకు సితుకు వానచుక్క పాటతో స్టార్ట్ చేసిన, విడుదలైంది ప్రాణం ఖరీదు యాతమేసి తోడిన ఏరి ఉండదు, పొగులు పొగులు ఏడ్చిన పొంత నిండదు పాటతో చిరంజీవి మెగాస్టార్ గారికి మొట్టమొదటి డూయట్ కూడా ఎన్నియల్లో ఎందాక పాటతో స్టార్ట్ చేసి, ఆ తర్వాత ఈ తరం పిక్చర్స్, మోహన్ బాబు గారి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సినిమాలన్నీ, జయబేరి మూవీస్, ఇలా ఒకటి కాదు మురళీమోహన్ గారికి ఎన్నో 1800 పాటలు రాసిన కవిగా మనందరికీ సుపరిచితులే. కవిగారి పాటల్ని చూడాలన్నా ఆయన ప్రస్థానాన్ని చూసుకుంటూ వెళితే స్వతంత్ర సమరయోధుల వారసుడిగా వాళ్ళ తండ్రి గారి బాటలో నడిచి ఒక కొరియర్ బాయ్గా ఆయన పనిచేసి, బహుశా దానివల్లేమో కావచ్చు ఆయన పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి అన్నారు. అంతేకాకుండా చేతి చిటికెనేలు కలిస్తే కళ్యాణం, కాలి బొట్టన వేలు కలిస్తే నిర్యాణం అన్న మాటల్ని ఆయన చెప్పడం జరిగింది. జీవిత చరిత్రలోనే మనం చూస్తే, మన జీవిత గమనంలో జీవిత ప్రయాణంలో చూస్తే చిన్న అక్షరాలతో చిన్న పదాలతో జీవిత అర్థాలని చెప్పే వ్యక్తిగా జాలాది గారిని మనం ఈరోజు చూస్తూ ఉంటాము. పద్మశ్రీ అవార్డు కోసం కూడా మేము దాన్ని ప్రభుత్వాన్ని అడగటం జరుగుతుంది. అడగండి అమ్మాయిన అన్నం పెట్టదు కాబట్టి ఎప్పుడూ మేము అడగలేదు. ఇదే మొట్టమొదటిసారిగా మీ ముందు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా మేము చెప్తున్నాం. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే, జాలాది గారు విశ్వమోహిని అనే ఒక కావ్యాన్ని, కాకులమ్మ అనే ఒక కావ్యాన్ని రాయటం జరిగింది. ఆ కావ్యాల ఆధారంగా వాటి ఇదిగా కూడా మేము మా పెయిన్ని తెలియజేసుకుంటున్నాం.